నమస్కారం అండి. తృప్తి టాకీస్ వ్యూయర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ తృప్తి. ఈరోజు మిమ్మల్ని ఒక చిన్న ఫెయిరీ ల్యాండ్‌లోకి తీసుకెళ్ళబోతున్నా. ఇంత పెద్ద సిటీలో ఫెయిరీ ల్యాండా? ఏం మాట్లాడుతున్నారు అక్క అనుకుంటున్నారా? నేనైతే బ్రాండ్ పార్క్ కోసం చెప్తున్నాను. ఇదైతే ఒక అద్భుతమైన వింటర్ విలేజ్ పార్క్. ఇక్కడ క్రిస్మస్ అనంగానే అందరికీ గుర్తొచ్చేది స్నో అండ్ ఐస్ స్కేటింగ్ అండ్ క్రిస్మస్ రిలేటెడ్ యాక్టివిటీస్. అవన్నీ కలిపి ఒక్క చోట్లో చూడడమే ఈ బ్రాండ్ పార్క్లో ఉండే వింటర్ విలేజ్ స్పెషాలిటీ. 1800s నుంచి అయితే ఈ పార్క్ మనుగడలో ఉంది. శీతాకాలం మొదలు ఈ పార్క్ చూడడానికి దేశాల నుంచి జనాలు తరలి వస్తారు. క్రిస్మస్ వేడుకకి న్యూయార్క్ సిటీ అంతా లైట్లతో నిండిపోతుంది. చూడ్డానికి ఎంత కనుల విందుగా ఉంటుందో మీ కళ్ళతోనే చూసేయండి. నవంబర్ మొదలు చల్లటి గాలిలో హాలిడే లైట్స్ అండ్ సిటీలో ప్రతి మనిషి ఫేస్లో ఒక సైలెంట్ స్మైల్. ఈ సీజన్ అంటేనే న్యూయార్క్ లిటరీ గ్లో అవుతుంది. మనమైతే ఇప్పుడు పార్క్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చిన్న చిన్న స్టాల్స్ లైట్స్తో గ్లిటర్ అవుతున్నాయి. కాఫీ స్మెల్, సినమన్ సెంట్, వార్మ్ లాఫ్టర్, కోల్డ్ విండ్తో కలిసి ఒక పర్ఫెక్ట్ హాలిడే కాక్టైల్లా నాకైతే అనిపిస్తుంది. పార్క్ అయితే జనాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా చిన్న చిన్న స్టాల్స్. ప్రతి ఒక్క స్టాల్లో అమ్మే ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క స్టోరీ రిలేట్ అయ్యి ఉంటుంది. చాలా దేశాల నుంచి వెండర్స్ వచ్చి ఇక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ప్రత్యేకమైన క్రిస్మస్ గిఫ్ట్స్ కోసం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒకరికొకళ్ళు క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రెడిషన్. అది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. మనమైతే ఇప్పుడు క్రిస్మస్ ఆర్నమెంట్ షాప్లోకి వెళ్తున్నాం. ఈ క్రిస్మస్ ఆర్నమెంట్స్ అనేవి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రెడిషన్. ప్రతి క్రిస్మస్ ట్రీకి ఈ ఆర్నమెంట్స్ అనేవి పెడతారన్నమాట. ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఆర్ ఫ్రెండ్స్కి రిప్రజెంట్ చేస్తూ ఈ ఆర్నమెంట్స్ అయితే క్రాఫ్ట్ చేయబడతాయి. ప్రతి ఆర్నమెంట్ వెనకాల ఒక చిన్న స్టోరీ ముడిపడైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ పార్క్లో మరెన్నో హ్యాండ్మేడ్ గిఫ్ట్స్, ఆర్ట్ పీసెస్, సోప్స్, క్యాండిల్స్, ఇంకెన్నెన్నో గిఫ్ట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి చలి ప్రదేశాల్లో మనకి ఎక్కువగా కనపడేది హాట్ చాక్లెట్. ఇది ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ పార్క్లో అయితే పిల్లలకి అస్సలు బోర్ కొట్టకుండా పిల్లలకి సంబంధించిన ఆట బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ స్కేటింగ్ రింక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ స్కేటింగ్ రింక్ మాత్రం పార్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు, యూత్, పేరెంట్స్ అందరూ ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. పిల్లలు చలిని కూడా మర్చిపోయి పూర్తి సంతోషంతో గ్లౌజులు వేసుకోకుండా మరియు ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. చూడొచ్చు, పెద్దవాళ్ళు అందరూ కూర్చుని హాట్ చాక్లెట్ తాగుతూ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడైతే స్కేటింగ్ చేయడమే కాదు, చూడడం కూడా ఒక ట్రెడిషన్ అన్నమాట. ఒకవేళ మనకు కూడా స్కేటింగ్ చేయాలి అనిపిస్తే అక్కడ స్కేట్స్ అయితే రెంట్కి ఇస్తారు. సో మనం కూడా అక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు. అక్కడ నేర్చుకుని మనం కూడా స్కేటింగ్ అయితే హాయిగా చేసేయచ్చు. ఒకవేళ మీరు జనాలు ఇక్కడ ఓన్లీ గిఫ్ట్ ఐటమ్స్ కొనడానికి వస్తున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా ఇష్టంగా తినడానికి కూడా వస్తారు. ఇక్కడైతే అమెరికన్ పాపులర్ ఫుడ్స్, హాట్ డాగ్స్, బర్గర్స్, చీజ్ శాండ్విచ్, గ్రిల్ చీజ్, లోడెడ్ ఫ్రైస్ దొరుకుతాయి. ఇటాలియన్ క్విజిన్లో పిజ్జా దగ్గర నుంచి గార్లిక్ నాట్స్, పాస్తా బౌల్ అయితే దొరికేస్తాయి. మెక్సికన్ క్విజిన్లో టాకోస్, నాచోస్, కెసిడియాస్, వాళ్ళ డ్రింక్స్. ఏషియన్ క్విజిన్లో రామెన్, నూడిల్స్, డంప్లింగ్స్, బన్స్ అండ్ కొరియన్ బైట్స్ కూడా దొరుకుతాయి. బెల్జియం వాఫిల్స్, చురోస్ ఇవైతే యూరోపియన్ స్నాక్స్గా చాలా పాపులర్ డిషెస్. మిడిల్ ఈస్ట్ నుంచి ఫలాఫల్ అండ్ ర్యాప్స్ అండ్ హమస్ బౌల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు వచ్చేసాం ఈ పార్క్లో ఉండే ట్రెండింగ్ ప్లేస్కి. ఇదైతే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది. ఇక్కడైతే పాస్తా చీజ్ వీల్లోకి పాస్తా వేసి హాట్ పాస్తా వల్ల మనకి ఆ చీజ్ అనేది మెల్ట్ అయ్యి అందులోది సర్వింగ్ బౌల్లోకి వేస్తారన్నమాట. మనకు కావాల్సిన టాపింగ్స్తో టాప్ చేసి ఇంకా ఎక్స్ట్రా చీజ్ వేసి మనకి సర్వ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. క్రిస్మస్ టైంలో ఫుడ్ ఒకటే పాపులర్ కాదు, చాలా రకాల డ్రింక్స్ కూడా పాపులర్. క్రిస్మస్కి ద మోస్ట్ పాపులర్ డ్రింక్ వైన్తో పాటు హాట్ చాక్లెట్ కూడా. నా ఫేవరెట్ హాలిడే డ్రింక్స్ అయితే క్లాసిక్ హాట్ చాక్లెట్ అండ్ పెప్పర్మెంట్ హాట్ చాక్లెట్ అవైలబుల్గా ఉన్నాయి. మరెన్నో హాలిడే డ్రింక్స్ లైక్ సాల్టెడ్ క్యారమెల్ హాట్ చాక్లెట్ అండ్ హ్యాజల్నట్ లాటేస్ అవి కూడా అయితే పక్కాగా దొరుకుతాయి అండ్ చాలా చాలా బాగుంటాయి.
నేనైతే అన్నీ ట్రై చేయలేదు, బట్ కొన్ని ట్రై చేసినవి చెప్తున్నాను. ఈ పార్క్లో మరొక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఇదే ద లాడ్జ్. ఇక్కడైతే ఫుల్గా హీటర్స్తో మంచి వామ్ ప్లేస్ మాట. ఇక్కడ అందరూ కూర్చుని వాళ్ళ వాళ్ళ కూల్ డ్రింక్స్ అండ్ హాట్ డ్రింక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు చూస్తున్నట్టు. ఇక్కడ టైం స్పెండ్ చేసి కాసేపు నేను మళ్ళీ ఐస్ రింక్ దగ్గరికి వెళ్ళిపోయా. నేనైతే నా చిన్నప్పుడు ఈ స్కేటింగ్ క్లాసెస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నా. నేను గ్రౌండ్ స్కేటింగ్తో పాటు ఐస్ స్కేటింగ్ కూడా చాలాసార్లే ట్రై చేశా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుండే స్పోర్ట్. అండ్ నాకు పర్సనల్గా స్కేటింగ్ అంటే గుర్తు వచ్చేది ఆషిత అక్క. తను మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను స్కేటింగ్ ఎంత బాగా చేసేదో, ప్లస్ తను నేషనల్ ఛాంపియన్ కూడా, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ స్కేటింగ్ చేసి చాలా కప్లే తెచ్చింది ఇండియాకి. ఇంకా అలా నేను కాసేపు టైం స్పెండ్ చేసి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని, సరే కాసేపు గిఫ్ట్ షాపింగ్ చేద్దామని మళ్ళీ అయితే గిఫ్ట్ షాపింగ్లోకి ఎంటర్ అయిపోయాను. మన ప్రాంతాల్లో సంక్రాంతి పండగ ఇంకా దసరా ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ వాళ్ళకి క్రిస్మస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న షాపుల్లో ఎంత అందమైన గిఫ్ట్స్ ఉన్నాయో. ప్రతి ఒక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ ఒక గిఫ్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకరికొకరికి గిఫ్ట్స్ ఇచ్చుకునే ట్రెడిషన్ అయితే ఉంటుంది. ఈ సంగతి అయితే మనకు తెలిసిందే. గిఫ్ట్స్ క్రిస్మస్కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో, అంతే ఇంపార్టెంట్ రోల్ క్రిస్మస్ ట్రీ కూడా ప్లే చేస్తుంది. ఈ పార్క్ అయితే క్రిస్మస్ ట్రీతో నింపేశారు. చాలా అందంగా ఉన్నాయి చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్. ఇంత రంగుల ప్రపంచం చూశాక నాకైతే ఒకటే అనిపించింది, వింటర్ సీజన్లో బ్రయాంట్ పార్క్, వింటర్ విలేజ్ ఒక్కసారైనా తప్పకుండా విజిట్ చేయాలండి. ఇదైతే ఒక డెస్టినేషను, టైంపాస్ ప్లేస్ అయితే కాదు. ఒక మెమరీ, ఒక ఫీలింగ్, ఒక మూమెంట్. ఇవైతే బ్రయాంట్ పార్క్ మాటలు మరియు విశేషాలు. ఈ వింటర్ మ్యాజిక్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను మళ్ళీ వెరీ సూన్ ఇంకో గార్జియస్ వింటర్ స్పాట్ని కవర్ చేసి అక్కడ ఉన్న అందాలు, ఫుడ్, వైబ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ తృప్తి టాకీస్ నుండి. సైనింగ్ ఆఫ్. సీ యూ, టాటా, బై బాయ్.